హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. మనసులోని మనసు నవల చివరి భాగం. రాజారావు మరియు అరుణల మధ్య ఉన్న అనుమానపు పొర తొలగిపోయి వీరిరువురు ఎలా కలుసుకుంటారో, దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగిస్తారో ఈ భాగంలో తెలుసుకుందాం. 15 రోజులు, నెలాళ్ళు, 2-3 నెలలు గడిచాయి. అరుణ రాజారావు ఉత్తరాలని విప్పి చదవటం మానేసింది. వాటికి బదులు రాయటం లేదు. ఏదో నిరుత్సాహం, ప్రతి పని మీదనూ విసుగు. ఈ వాతావరణం నుంచి, ఈ మనుషుల నుంచి దూరంగా వెళ్ళాలని తపన పడుతున్నది. అప్పుడే జానకి రంగరాజన్ చిన్మయ మిషన్ వారి టూర్ గురించి చెప్పింది. ఆ టూర్లో ఎక్కువ భాగం స్త్రీలే ఉంటారని, అందరూ చదువుకున్న వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు. మద్రాస్ నుంచి బయలుదేరి కేదార్నాథ్ దాకా ప్రయాణం. 4 వారాల పాటు మద్రాస్ నుంచి ఉత్తరాన అన్ని పుణ్యక్షేత్రాలు చూపుతారని. నేను వెళుతున్నాను, మా వదిన కూడా వస్తుంది. 1500 కడితే అన్ని చోట్ల తిప్పేస్తారు. చాలా బాగుంటుంది. నిరుడు మా చెల్లెలు వాళ్ళు వెళ్ళొచ్చారు అంటూ అరుణకి చిన్మయ మిషన్ వాళ్ళ పాంప్లెట్స్ ఇచ్చింది జానకి. మైలాపూర్లో ఉన్న వాళ్ళ ఆఫీసుకి కూడా తీసుకెళ్ళింది అరుణని. వెంటనే అడ్వాన్స్ కట్టి తన పేరు రిజిస్టర్ చేయించుకుంది. మిగతా డబ్బు వారం రోజులలోపే కట్టేసింది. అరుణ జీతాన్ని ఇటు తల్లిదండ్రులు తీసుకోవటం లేదు, అటు రాజారావుకి అక్కర్లేదు. నెల నెల బ్యాంకులో వేస్తూ వచ్చింది. ఆ డబ్బు విత్డ్రా చేసి ఉత్తర దేశ యాత్రకి టిక్కెట్టు కొనేసుకుంది. ఇలా టిక్కెట్టు కొనుక్కున్నట్లు ఇంట్లో చెప్పలేదు, రాజారావుకి రాయలేదు, రేడియోలో భాస్కర్కి చెప్పలేదు. వీళ్ళంతా తనకి శత్రువులు. వీళ్ళు తనకి హృదయం ఉందని, తను ఒక మనిషినని అన్న విషయం మర్చిపోయారు. జానకి రంగరాజన్తో కలిసి ప్రయాణానికి కావలసినవన్నీ, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ మగ్, లైట్ బెడ్డింగ్ బ్లాంకెట్ వగైరాలు కొనుక్కుంది. ఇవన్నీ జానకి ఇంట్లోనే ఉంచింది. సరిగ్గా రేపు ప్రయాణమనగా క్రితం రోజు రాత్రివేళ భోజనాల దగ్గర ఈ విషయం బయటపెట్టింది అరుణ. నాన్న, నేను నార్త్ అంతా తిరిగి రావడానికి వెళుతున్నాను, చిన్మయ మిషన్ వాళ్లతో అంది తాపీగా అరుణ. పక్కన బాంబు పడ్డట్లు తల్లి తండ్రిలిద్దరూ క్షణంసేపు నోట మాట రాక కూర్చుండిపోయారు. దీన్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి అంది సావిత్రమ్మ గారు కోపంగా. ఘర్షణ పడి మాటలు పెంచుకొని నన్ను తిట్లతో బాధించదలుచుకుంటే రాత్రంతా కూర్చొని వింటాను. ఒక్క విషయం మటుకు మీరు దయచేసి వినండి. ఈ ప్రయాణం ఎవరేం చెప్పినా మానను. ఆడవాళ్లం 40 మందిమి ఉన్నాము. 4 వారాలలో తిరిగి వస్తున్నాము. ఎవరినడిగి ఈ ప్రయాణం పెట్టుకున్నావే? కోపంగా అడిగింది తల్లి. నేను ఎవరినీ అడగక్కర్లేదు, సర్వస్వతంత్రురాలిని. నా డబ్బుతో నేను వెళుతున్నాను అంది కామ్గా అరుణ ప్రతి మాట ఒత్తి పలుకుతూ. చూశారా, ఇది సర్వస్వతంత్రురాలట. దీనికి ఆ ఉద్యోగం చూసుకుని మిడిసిపాటు చేసుకున్న మొగుడి దగ్గరకు వెళ్ళక తీర్థయాత్రలకు వెళుతుందట. మీరు చూస్తూ ఊరుకుంటారా? కాళ్ళు చేతులు విరగ్గొట్టి గదిలే పారేయండి. వెంటనే అతన్ని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వండి. సావిత్రి, నువ్వు కాసేపు ఊరుకో, గట్టిగా అరిచారు రామకృష్ణయ్య గారు. నాన్న, నా మనసు బాగాలేదు. కారణం మీరు అడిగినా చెప్పలేను. దయచేసి నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా వెళ్ళనివ్వండి. నేను ఇలాగే ఇక్కడే ఉంటే కొన్నాళ్లకి పిచ్చిదాన్నైపోతాను. తండ్రిని పట్టుకుని గట్టిగా ఏడ్చింది అరుణ. అరుణ, నీ మనసులో బాధ చెప్పమ్మా. అతనేమన్నాడు? నాన్న, మీరు అవన్నీ అడక్కండి. నన్ను ఈ 4 వారాలు తిరిగి రానివ్వండి. మీకు నమ్మకం లేకపోతే రేపు ఆ మిషన్ ఆఫీసుకు తీసుకువెళతాను. మీరే చూద్దురు గాని ఆ లిస్టులో అంతా ఆడవాళ్లే. నీ మీద నమ్మకం లేక కాదు అరుణ, రాజారావుకి చెప్పకుండా. ఆయనకి నేనేమైనా అక్కర్లేదు, ఆయనకు నేను అక్కర్లేదు అంటూ ఇన్నాళ్ల నుంచి మనసులో దాచుకున్న బాధ, దుఃఖం కట్టలు తెంచుకున్నట్లు వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంతకీ ఏం జరిగింది? అది నేను చెప్పలేను. నన్ను అడక్కండి, ఆయన్నే అడగండి. నన్ను మటుకు ఈ టూర్కి వెళ్ళనివ్వండి. నాన్న, జీవితంలో ఇంకెప్పుడు ఏమీ అడగను. మళ్ళీ మళ్ళీ అడిగింది అరుణ గాయపడిన పక్షిలా. బాధపడుతున్న అరుణ దుఃఖం చూసి రామకృష్ణయ్య గారికి వద్దు అనటానికి నోరు రాలేదు. ఆ మరునాడు సాయంత్రం జీటీలో వెళ్ళిపోయింది అరుణ. రామకృష్ణయ్య గారు స్టేషన్కొచ్చారు. రైలు కదిలేదాకా ఆయన అరుణని బతిమిలాడుతూనే ఉన్నారు. అరుణ, పెద్దవాళ్ల దగ్గర నీ మనసులోది చెప్పకపోతే ఎలా? నీ కష్టం చూసే మా దగ్గర కూడా అన్నీ దాచిపెడితే? ఇందులో దాచిపెట్టేందుకు ఏమీ లేదు నాన్న. ఏమైనా ఉంటేనన్నా సంతోషిద్దును.
అతను నువ్వు దెబ్బలాడుకున్నారా? లేదు. మరి నువ్వు ఈ మొండి పట్టుదల మానేసి కాకినాడ వెళ్ళిపోకూడదు? అరుణ జవాబు చెప్పలేదు. అది జవాబు లేని ప్రశ్న. ఎవరు ఎన్ని విధాలుగా అడిగినా ఆ ప్రశ్నకు జవాబు తన దగ్గర లేదు. పోనీ ఇలా వెళుతున్నానని అతనికి రాశావా? లేదు, రాయాలని అనిపించలేదు. ఆయనకి నేను వెళ్ళినా ఉన్నా ఒకటే. లౌడ్ స్పీకర్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ 7వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి మరో 5 నిమిషాల్లో కదలబోతున్నది అని. నువ్వు పెట్టెలోకి ఎక్కు. ఢిల్లీలో ఎక్కడ దిగుతావో కూడా చెప్పలేదు. అంతా ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నాకేం భయం లేదు. ఇందులో ఒక ఆవిడ డాక్టర్ కూడా ఉన్నారు. వెంటనే ఉత్తరం రాస్తావా? రోజు కార్డు రాస్తాను నాన్న, నాకేం భయం లేదు. మీరేం కంగారు పడకండి. అమ్మ చాలా కోపంగా ఉంది, మీరు నచ్చజెప్పండి అంటూ తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకుంది. నేను ప్రతిసారి మీకు కష్టం కలిగిస్తున్నాను అంది అరుణ బొంగురు కంఠంతో. తప్పు, అలా అనకూడదు. అవును నాన్న, నేనేదో మొండి పని చేస్తాను, దాంతో అమ్మ మీ మీద యుద్ధం ప్రకటిస్తుంది. మధ్య మీరు నలిగిపోతుంటారు. అరుణ, ఇల్లు పిల్లలు అన్న తరువాత ఈ చికాకులు కోపాలు ఉంటాయమ్మా. వీటిల్లోనే విసుగు సంతోషం రెండూ మిళితమై ఉన్నాయి. ఇంటికెళ్లే వేళకి మీ అమ్మ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఆవిడని ఓదార్చాలి నవ్వుతూ అన్నారాయన. ఆయన మాటల్లో నవ్వు గాని కళ్ళు గంభీరంగా ఉన్నాయి. అరుణ, ఆరోగ్యం జాగ్రత్త. రోజూ ఉత్తరం రాయి. కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ మళ్ళీ చెప్పారు. స్లీపర్ కోచ్ నిండా చిన్మయ్ మిషన్ వాళ్లే ఉన్నారు. అందులో కొందరు సాధువులు కూడా ఉన్నారు. కషాయ బట్టలు కట్టుకున్న ఆ మగవాళ్ళు మిషన్కి సంబంధించిన మనుషులు. సుమారు 10 మంది దాకా ఉన్నారు. మిగతా మగవారు 6 మధ్య వయసు దాటినవారు, రిటైర్ అయిన వాళ్ళు, 42 స్త్రీలు. స్త్రీలలో చాలా మటుకు ఉద్యోగాలు చేస్తున్నవారే, అంతా చదువుకున్నవారే. కొందరికి పెళ్లి కాలేదు. అరుణ వయసు అమ్మాయిలు మరో 2 ఉన్నారు. ఈ ప్రయాణికులందరినీ చూశాక రామకృష్ణయ్య గారికి అరుణ గురించి కొంత ఆదుర్ద తగ్గింది. ప్రయాణం విషయంలో ఆయనకి భయం కలగలేదు. ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ సరదాగా ఒకరికొకరు సాయంగా ఉంటారు. అందులోనూ రేడియోలో పనిచేస్తున్న రంగరాజన్ కూడా ఉంది అని తనకి తాను సర్ది చెప్పుకోబోయారు. కానీ మనసులో దిగులుగా ఉంది. 25 నిండని అరుణ ఈ వయసులో ఈ తీర్థయాత్రలకి ఎందుకు బయలుదేరింది? ఉద్యోగం వదలనని ఎందుకు మొండి పట్టుదల పడుతోంది? ఇంత కావాలని మోజుపడి చేసుకున్న అల్లుడు కూతురిని ఎందుకు తీసుకువెళ్ళటం లేదు? అతని దగ్గర నుంచి వారానికి 2 ఉత్తరాలు వస్తున్నాయి. మొండితనమంతా మీ కూతురిదే, అతను బంగారం లాంటివాడు అంటుంది భార్య. అరుణ అంత తెలివి తక్కువది మొండిది కాదు. బయటపడని మనస్పర్ధలు వాళ్ళ ఇద్దరి మధ్యనూ ఉన్నాయి. ఆ స్పర్ధల ఫలితమే అరుణ ప్రయాణం. ఈ ప్రయాణానికి అరుణ ఆనందంగానూ ఉత్సాహంగానూ వెళ్ళలేదు. దేని నుంచో పారిపోవాలని, ఒత్తిడిల నుంచి తప్పుకోవాలని వెళ్ళిపోతున్నట్లు అనిపించింది రామకృష్ణయ్య గారికి. ఆ రాత్రి ఇంటికెళ్ళిన వెంటనే ఆయన రాజారావు పేర ఉత్తరం రాశారు. చిరంజీవి రాజారావుకి, నీకు అరుణకి మధ్య ఎటువంటి కోపతాపాలున్నాయో నాకు తెలియదు. మీరిద్దరూ మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నారని మటుకు ఊహించుకోగలిగాను. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటామని అన్న రోజున నేను చాలా సంతోషించాను. అరుణ కూడా ఈ వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకరించిందనే నాకు అనిపించింది. పెళ్లి నిశ్చయం అయిన రోజున దాని కళ్ళల్లోని వెలుగులే నేను ఎన్నటికీ మర్చిపోలేను. కానీ మీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. మీలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న కాలమే అన్ని సమస్యల్ని తీరుస్తుందని ఇన్నాళ్ళు మీ విషయాల్లో కలగజేసుకోకుండా ఊరుకున్నాను. నేను కల్పించుకోవలసిన అవసరము సమయము రెండూ వచ్చాయి. అరుణ ఈ సాయంత్రం జీటీలో తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళింది. చివరి క్షణం దాకా మాకెవరికీ చెప్పలేదు. మేము అభ్యంతరం పెట్టినా అది వినే పరిస్థితుల్లో లేదు. చిన్మయ్ మిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన టూరులో వెళ్ళింది. ఈ ప్రయాణంలో అరుణ ఇబ్బంది పడుతుందని కానీ, దానికి భద్రత ఉండదని కానీ నేను భయపడడం లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు 40 మంది స్త్రీలు ఉన్నారు. అరుణ ఈ వయసులో తీర్థయాత్రలకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నది? అది ఎటువంటి మానసిక క్షోభ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నది? ఇందులో నీ ప్రమేయం ఎంత ఉంది అన్న ప్రశ్నలు నన్ను బాధిస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన కూతురు భర్త దగ్గరకెళ్ళి హాయిగా కాపురం చేసుకుంటుందని ఆశిస్తాడు ప్రతి తండ్రి. నేను అటువంటి వాడినే. అరుణ తన ప్రయాణం గురించి నీకు తెలియబరచలేదని కూడా గ్రహించుకున్నాను.
నువ్వంటే నాకు అభిమానము, వాత్సల్యము తప్ప మరో భావం లేదు. నిన్ను చేసుకున్నందువల్ల అరుణ సుఖపడుతుందనే నా నమ్మకం. అరుణ విషయంలో బాధ్యత, నిర్ణయము అన్నీ నీపైనే ఉంచుతున్నాను. ఇట్లు రామకృష్ణయ్య. ఉత్తరం రాసి మొబైల్ పోస్ట్లో వేసి ఇంటికొచ్చారు రామకృష్ణయ్య గారు. ఆయన ఇంటికి వచ్చే వేళకి సావిత్రమ్మ గారు ఇంకా ఏడుస్తూనే ఉంది. లేచి వంట కూడా చెయ్యలేదు. 4 కేకలు వేశాక ఆమె వంటింట్లో ప్రవేశం చేసింది. తల్లికి జ్వరంగా ఉందన్న ఉత్తరం చూసుకుని రాజారావు రాజమండ్రి వచ్చాడు. అప్పటికి 3 రోజులుగా ఆమెకి జ్వరం. మనిషి చాలా నీరసించిపోయింది. డాక్టర్ ఫ్లూ అన్నాడు. 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, ఇలా కొందరికి 7 రోజులు కూడా ఉంటుంది అని తేల్చాడు. శాంతమ్మ గారు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అంటూ పక్కకి అంటుకుపోయింది బల్లిలా. రాజారావుకి తల్లిని చూస్తే ఆశ్చర్యం వేసింది. తల్లి ఏనాడు ఇలా మంచమెక్కి మూలగటం అతను చూడలేదు. ఇంత ఎలా చిక్కింది అని ఆశ్చర్యపోయాడు. తల్లి ఎక్కువ మాట్లాడదు. తన గ్రాండ్ మదర్ లాగా మనసులోని ప్రేమను పదే పదే ప్రకటించదు. కానీ ఆమెకి తను తప్ప వేరే ఆధారం లేదు, ఆలంబన లేదు. తనని మద్రాస్ తీసుకువెళ్ళిపోదామని ఎంజీఎం విశ్వ ప్రయత్నం చేసింది. ఆ ప్రచ్ఛన్న యుద్ధంలో తన తల్లి విపరీతమైన మానసిక శక్తితో, పట్టుదలతో పోరాడుతుండేది ప్రతిసారి. 1 సంవత్సరం పాటు తాను మద్రాసులో ఉన్నాడు. ఆ సంవత్సరంలో తను ప్రత్యక్షం నరకం చూశాడు. అమ్మా, ఇంత చిక్కిపోయావేం? నాకు ముందే ఎందుకు రాయలేదు? పక్కని కూర్చొని అడిగాడు రాజారావు. చిన్న జ్వరమే, దానికి కంగారు పడక్కర్లేదు. తల్లి చేతులు తోటకూర కాడల్లా ఉన్నాయి. ఆమె 2 చేతులు తన గుప్పెట్లోకి ఇమిడిపోయినాయి. ఆ చేతుల్లో బొమికలు తప్ప కండలేదు. నిన్ను కాకినాడ తీసుకువెళ్ళిపోతాను. అక్కడ అన్ని టెస్టులు చకచకా చేయించి వెయ్యొచ్చు. హాస్పిటల్లో నీకు అన్ని సదుపాయాలు జరుగుతాయి. అంతా మనవాళ్లే అన్నాడు రాజారావు. నేను ఎక్కడికి రాను, ఇక్కడే బాగుంది. రాజారావు ప్రతిసారి తల్లి మానసిక శక్తిని చూసి ఆశ్చర్యపోతుంటాడు. ఆమె ఒక్కసారి మద్రాసులో వాళ్ళని గురించి అడగదు. ఆఖరికి తండ్రి గురించి కూడా ఒక్కసారి కూడా అడగదు. తన జీవితంలో ఆ చాప్టర్ని పూర్తిగా మూసేసినట్లు ప్రవర్తిస్తుంది. ఆమె వాక్కుని కంట్రోల్ చేసుకున్నట్లు ఆలోచనలని కూడా కంట్రోల్ చేసుకోగలదా? తన తండ్రి, మద్రాస్ జీవితం ఇవేమీ జ్ఞాపకం రావా? ఆఖరికి తన పెళ్ళి అయిన తరువాత కూడా వాళ్ళ గురించి తల్లికి తెలుసుకోవాలని అనిపించలేదా? అంతటి ఆత్మ నిగ్రహం, మానసిక శక్తి అందరికీ ఉండదు. అరుణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? అడిగింది క్షీణస్వరంతో. అతను జవాబు చెప్పలేదు. అరుణ అక్కడ ఉండి ఉద్యోగం చెయ్యటం, నువ్వు ఇక్కడ ఉండటం ఈ ఏర్పాటు మంచిది కాదనుకుంటా అన్నది మళ్ళీ. ఏం, మీరు ఏరికోరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు. మీ మధ్య ఏదో ఉంది. నువ్వు గ్రహించావా? ఇక్కడున్నప్పుడే గ్రహించాను. ఎట్లా? నేను తల్లిని. ఇంకా చెప్పనా? మొదటి రోజు అనుమానం వచ్చింది. 2వ రోజు ఆ మడత మంచంలో మధ్యన పాత పత్రిక పడేశాను కావాలని. అది మరునాడు కిటికీలో ఉంది అంది ఆవిడ నెమ్మదిగా. నువ్వు నీరసంగా ఉన్నావు, తర్వాత మాట్లాడుకుందాం లేచాడు రాజారావు మంచం మీద నుంచి. ఇంతలో పక్క వాటాలోనే వంటామ పండ్ల రసం తెచ్చి ఇచ్చింది. తల్లికి ఉపచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆమెకి మనిషి సాయం ఎప్పుడూ ఉంది. తను వచ్చి చెయ్యగలిగేది ఏమీ లేదు. కానీ రాజారావుకి ఏదో ఆందోళనగా, అశాంతిగా ఉంది. అరుణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి 3 నెలలైంది. తను వారానికి 2 ఉత్తరాలు రాస్తున్నాడు. కానీ అరుణ ఒక్క ఉత్తరానికి కూడా బదులు రాయలేదు. ఆ రోజు టాక్సీలో దెబ్బలాడుకున్నాక అరుణ మళ్ళీ తనతో మాట్లాడలేదు. రాజారావుకి చాలాసార్లు మద్రాసు వెళ్ళాలని అనిపించింది. ఈ ఉత్తరాలని, ఫోటోలని మర్చిపోయి అరుణని తెచ్చేసుకుంటే, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి కూడా తామెందుకు ఇలా అవుతున్నారు? కానీ రేపు ఎప్పుడో అరుణకి కోపం వచ్చినప్పుడు, కష్టం వేసినప్పుడు తనని నికృష్టుడు, బ్లాక్మెయిలర్ అని అనుకుంటే తను భరించలేడు. ప్రేమ లేకుండా ఉంటాడు కానీ ఆత్మాభిమానం లేకుండా ఉండలేడు. ఆత్మగౌరవాన్ని ప్రేమ కోసం వదులుకోలేడు. ఆ ఫోటోలు ఎవరు పంపి ఉంటారు? ఎవరికి గ్రాండ్ మదర్ అడ్రస్ అంత వివరంగా తెలుసు? తన మనసులో లోలోలో ఉన్న ఆ అనుమానం నిజమా? అది నిజమై ఉంటుందా? రాజారావు తల్లి మంచం వైపు సాలోచనగా చూశాడు. శాంతమ్మ గారు కళ్ళు మూసుకొని పడుకున్నారు. నీరసంగా పాలిపోయి పడుకున్నారు. ఆ రోజు జ్వరం నార్మల్గా వచ్చింది. డాక్టర్ రొట్టె పెట్టమన్నారు. రాజారావు తల్లి పక్కన కూర్చొని
బ్రెడ్ పీసెస్ పాలలో ముంచి తినిపిస్తున్నాడు, చిన్నపిల్లలకు తినిపించినట్లు. అమ్మా, నీకు నేనెప్పుడూ ఇలా తినిపించలేదు కదూ. అసలు నువ్వు జ్వరం వచ్చి పడుకోవడం నేను ఎరుగను. రాజా, నిన్ను ఒకటడుగుతాను, చేస్తావా? చేతిలో చెయ్యి వేయి అడిగింది నీరసంగా ఉన్న ఆ చేతిని చూపుతూ. నాకు ఒట్లు సత్యాల మీద నమ్మకం లేదు. నాకు ఇబ్బంది కాని పని అయితే తప్పకుండా చేస్తాను. నువ్వు అరుణని తీసుకొచ్చి కాపురం పెట్టాలి. అప్పుడు కానీ నాకు ఆరోగ్యం బాగుపడదు. నీ పెళ్లితో నా బాధ్యతలు చాలా తీరిపోతాయనుకున్నాను. కానీ మీరిద్దరూ అలా విడిగా ఉండటంతో క్షణక్షణం చిత్రవధకి లోనవుతున్నాను. దేనికి? నీకు అరుణ మీద చాలా ఇష్టం కాదు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నువ్వు తహతహలాడావు. అరుణ రాజాని చేసుకుంటుందని తెలిసి నువ్వు చాలా బాధపడ్డావు. అమ్మా అన్నాడు రాజారావు. ఆ రోజు అరుణని రైలెక్కించి అర్ధరాత్రి సరాసరి ఇంటికొచ్చావు, జ్ఞాపకముందా? ఉంది. ఆ రాత్రి తను జన్మలో మర్చిపోలేడు. లోకం మీద కసి, కోపం, ఆ మద్రాసు వాళ్ల మీద తీరని ద్వేషం. ఆ ఎంజీఎం తనకి తండ్రి ప్రేమని దూరం చేసింది, తనకి తండ్రి లేకుండా చేసింది. తనని అయస్కాంతంలా ఆకర్షిస్తున్న అరుణని కూడా తన ముద్దుల మనవడికి ముందుగానే నిశ్చయం చేసుకుంది. ఇది అన్యాయం, అక్రమం అని తన మనసు ఘోషించింది. అన్నీ ఆ ముద్దుల మనమడికే. తనకి ఏమీ లేదు, అంతా శూన్యం. తను తండ్రి లేనివాడు, బంధువులు లేనివాడు, ఒక్క తల్లి తప్ప ఎవరూ లేనివాడు. తన మనసులోని బాధని, కోపాన్ని తల్లి ముందు వెళ్ళగక్కాడు. ఆ అమ్మాయి చాలా బాగుంటుందా అడిగింది ఆ రాత్రి తల్లి తనని. రూపం కాదు, ఆ అమ్మాయి మాట్లాడే తీరు, కోపం వచ్చినప్పుడు ఎదిరించి దెబ్బలాడే తీరు తమాషాగా ఉంటుంది. ఆ రాజాగాడిని నేను ఏదో అనేస్తున్నానని ఆడపులిలా నా మీదకి దూకింది అన్నాడు తను నవ్వుతూ. తల్లి వింటున్నది. అరుణ చదువుకుంది, చలాకీగా ఉంటుంది, చాలా సెన్సిటివ్. అలాంటి పిల్లని మన రాజా చేసుకుంటున్నాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. గ్రాని కూర్చోమంటే కూర్చొని, నిల్చోమంటే నిల్చొనే ఆ వ్యక్తిత్వం లేని వాడిని చేసుకుని ఏం సుఖపడుతుంది? వాడుత్తా బడుద్దాయ్. ఇప్పుడు మారాడేమో, లాభం లేదు. ఆ ఇంట్లో మనుషులు మారరు. ఆ మధ్య వెళ్ళినప్పుడు చూశానుగా, వేషం వేసుకుని గ్రాని పక్కన కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. వాడు మాట్లాడినా ఆ ముసలావిడ నోరు నొక్కేస్తుంది. వాడు ఆ పిల్లనిగాక ఎవరిని చేసుకున్నా నేను ఇంత బాధపడను. ఐ పిటీ ద గర్ల్, పోర్ స్వీట్ గర్ల్ అన్నాడు తను. రాజా, నువ్వు అరుణని తీసుకురా. మీ ఇద్దరూ హ్యాపీగా ఉంటే గాని నాకు శాంతి ఉండదు. ఆవిడ మాటలకి ఆలోచనలోంచి బయటపడ్డాడు. అరుణ రాదు. ఎందుకని? నేను తీసుకురాను. ఎందుకని? నీకు అరుణ పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో చెప్పాను గదా. ఆ రోజు మద్రాసు నుంచి వస్తూనే చెప్పాను గదా. చెప్పావు. ఏవో ఫోటోలు చూసి ఆవిడ అనుమానపడ్డారని. అరుణ ఆ ఫోటోలు నేను పంపాను అనుకుంది. కావాలని పెళ్ళి చెడగొట్టడానికి నేను ఆ ఫోటోలు పంపాననుకుంది. నా అంత నికృష్టుడు, బ్లాక్మెయిలర్ ఎవరూ లేరని రాసింది. ఆ తరువాత తనే ఇష్టపడి చేసుకుందిగా. చేసుకుంది, కానీ ఆ ఫోటోలు ఎవరు పంపారో తెలిసేదాకా నేను తలెత్తుకొని నిలబడలేను. ఈరోజు కాకపోయినా మరో రోజునైనా అరుణ ఆ వెధవ పని నేనే చేశాననుకుంటుంది. అనుకుంటే ఏం? నేను ఆత్మగౌరవం ఉన్న మగవాడిని, ఉత్త చచ్చు వెధవని కాదు అన్నాడు రాజారావు కోపంగా. శాంతమ్మ గారు గోడవైపుకి తిరిగి పడుకున్నారు. రాజారావు ముందు గదిలోకి వచ్చాడు. పోస్ట్ మ్యాన్ కిటికీలో నుంచి ఉత్తరాలు పడేసిపోయాడు. కాకినాడ నుంచి రీడైరెక్ట్ అయిన ఉత్తరం. హ్యాండ్ రైటింగ్ రామకృష్ణయ్య గారిది. కవర్ చింపి గబగబా చదివాడు రాజారావు. అతనికి మతిపోయినట్టయింది. అరుణ ఇలా ఎందుకు చేసింది? ఎక్కడికెళ్ళింది? అమ్మా, నేను వెంటనే మద్రాసు వెళ్ళాలి. ఏదో ఒక రైలు ఎక్కి వెళ్ళిపోవాలి. ఏమైంది? కంగారుగా అడిగింది శాంతమ్మ గారు. అరుణ ఎక్కడికో వెళ్ళిపోయిందట. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ ఉత్తరం ఇలా ఇవ్వు. చెయ్యి చాచారు. ఆ ఉత్తరం 2 సార్లు చదివారు. ఎక్కడికి పారిపోలేదు. చిన్మయ్ మిషన్ వాళ్లతో తీర్థయాత్రలకి వెళ్ళింది. నువ్వు వెళ్ళి వెనక్కి తీసుకురావచ్చు. రాజారావు క్షణం పాటు నిర్ణయించుకోలేనట్లు నిల్చుండిపోయాడు. నువ్వు బట్టలు సర్దుకో. ఈ లోపల నేను అరుణకి ఉత్తరం రాసిస్తాను. ఉత్తరమా? అవును. అది నువ్వు చూడవచ్చు. రైలు ఎక్కిన తరువాత విప్పి చదువుకో. పక్క బల్ల మీద ఉన్న కాగితం తీసుకొని వణుకుతున్న చేతులతో ఉత్తరం రాయడానికి దిళ్లను ఆనుకొని కూర్చున్నారు శాంతమ్మ గారు. అరుణకి రైలు స్టేషన్కి వచ్చే వేళకే కొద్దిగా తలనొప్పి ప్రారంభమయ్యింది.
ప్రయాణపు హడావిడి అనుకుని ఊరుకుంది. ఆ రాత్రికి కూడా అరుణకి తలనొప్పి తగ్గలేదు. రైలు ఎక్కుతూనే మందులు వేసుకుంటే బాగుండదని కళ్ళు మూసుకొని పడుకుంది. కళ్ళైతే మూసుకుంది గాని కంటి మీదకి కునుకు రావటం లేదు. తను రాజారావుకి తెలియపరచకుండా వచ్చేసింది. రాజారావుకే కాదు, భాస్కర్కి కూడా చెప్పలేదు. లీవ్ శాంక్షన్ అయ్యిందో లేదో కూడా చూడకుండా లీవ్ లెటర్ రాసేసి వచ్చింది. లీవ్ శాంక్షన్ కాకపోతే తన కాంట్రాక్ట్ పర్మనెంట్ అవ్వదు. 2 సంవత్సరాలు దాటితే ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి. తన సర్వీస్ ఇంకో 2 నెలల్లో 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఒకవేళ తనని పర్మనెంట్ చెయ్యకపోతే మరీ మంచిది. ఉద్యోగం లేనప్పుడు మద్రాసులో ఉండే అవసరమే ఉండదు. రాజారావుకి కోపం వచ్చి అసలు రావద్దంటే పర్వాలేదు, తను ఎక్కడో అక్కడ బతకగలదు. అసలు ఈసారి మద్రాసు వెళ్ళాక ఇంట్లో కూడా తాను ఉండదు. ఏ లేడీస్ హాస్టల్లోనో చేరుతుంది. ఇంట్లో తల్లి సాధింపు, ఆ నుంగంబాకపు కబుర్లు, ఈ 2 విని విని చెవులు చిల్లులు పడి ఉన్నాయి. ఈ గొడవలేమీ లేని ప్రశాంతమైన చోటికి వెళ్ళిపోవాలి. రాజారావుకి తన తండ్రి ఉత్తరం రాస్తాడా? రాయడు. తను రాయవద్దంది. 3 నెలలుగా అతని ఉత్తరాలకి జవాబు రాయకపోయినా ఊరుకున్న మనిషి తను తీర్థయాత్రలకి వెళ్ళానంటే మటుకు లక్ష్య పెడతాడా? పెట్టడు. అతను తనపై కక్ష సాధించటానికి పెళ్లి చేసుకున్నాడు. పంతం కోసం చేసుకున్నాడు ఈ పెళ్ళి. ఈ సుందరమ్మ గారు వీళ్ళెవరూ తెలియని రోజుల్లో తను హాయిగా సుఖంగా ఉంది. ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంది. రైలు శబ్దంతో అరుణకి కణతలు పగిలిపోతున్నట్లు ఉంది. నాలిక తడి ఆరిపోతున్నట్లు ఉంది. కంపార్ట్మెంట్లో అందరూ పడుకున్నారు. ఎన్నాళ్ళయ్యింది తను ఇలా స్లీపర్లో ప్రయాణం చేసి? పద్మా పెళ్ళికి భాస్కర్ తామందరినీ తీసుకెళ్ళాడు. ఆ రాత్రి రమోలా వాళ్ళు చాలాసేపు పేకాడుకున్నారు. ఆనాటి ప్రయాణానికి ఈ ప్రయాణానికి పోలిక లేదు. ఆనాటి అమాయకమైన అరుణకి ఈనాటి ఈ అరుణకి కూడా పోలిక లేదు. కంపార్ట్మెంట్లో అంతా నిద్రపోతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అరుణకి కళ్ళు మూతలు పడలేదు. తెల్లవారాక కూడా అరుణ కాఫీ తాగలేకపోయింది. నోరంతా చేదుగా విషం మింగినట్లుంది. అలాగే పడుకొని ఉంది. నాగ్పూర్ చేరే వేళకి అరుణకి జ్వరం బాగానే వచ్చింది. తమ పార్టీలో ఉన్న లేడీ డాక్టర్ ఏవో టాబ్లెట్స్ మింగించింది. ఢిల్లీలో దిగే వేళకి అరుణకి జ్వరం తగ్గలేదు. ఓం అంటూ మొదటి మజిలీలోనే జ్వరంతో పడుకోవడం అరుణకి సిగ్గుగా ఉంది. అవమానంగా కూడా ఉంది. తను అందరినీ ఎదిరించి ఈ ప్రయాణం పెట్టుకుంది. తీరా ఇక్కడికొచ్చాక రైలు దిగకుండానే మిగతా ప్రయాణికులకి బరువు అయ్యింది. సమస్య అయ్యింది. మిషన్ వాలంటీర్స్ అరుణ జ్వరం విషయం పెద్ద ప్రత్యేకంగా పట్టించుకోలేదు. వాళ్ళ టూర్స్లో ఒకరిద్దరు ఇలా జ్వరాలు పడడం మామూలే. అరుణకి మందులిస్తూ పర్వాలేదన్నట్లు ధైర్యం చెబుతున్నారు. అందులో స్వామి సచ్చిదానంద్ పూర్వాశ్రయంలోని పేర్లు వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. ఆ పేరు అడిగినా చెప్పరు. ఆ స్వామీజీకి 50 ఏళ్ళు పైనే ఉంటాయి. సన్నగా కడ్డీలా ఉన్నారు. పొడువాటి గడ్డం, ఎరుపు ధవళికల కాషాయ జుబ్బా, గూడు కట్టుకొని ఉన్నారు. సచ్చిదానంద స్వామి అరుణాభారం నెత్తిన వేసుకొని అరుణకి నీళ్లు మందులు ఇస్తూ ఉన్నారు. ప్రయాణంలో రైలు దిగాక న్యూఢిల్లీ స్టేషన్లో అరుణ, సారీ స్వామీజీ, మీ అందరికీ నా వల్ల ఇబ్బంది అంటూ చాలా నొచ్చుకుంది. ఇది మాకు అలవాటే. ఇలాంటి టూర్స్ని నేను చాలా కండక్ట్ చేశాను. ఢిల్లీ ఇప్పటికీ 16 సార్లు వచ్చాను. అంచేత నువ్వు నేనేదో చూడలేదని బాధపడకు అన్నాడాయన బసకు వచ్చాక. చిన్మయ్ మిషన్ వారు ఢిల్లీలో ఇటువంటి యాత్రికులని ఆధునిక సదుపాయాలతో ఒక 20 గదులున్న హాస్టల్ ప్రత్యేకంగా కేటాయించారు. అందులో స్త్రీలకి పురుషులకి అని విడిగా రూమ్లు 2 అంతస్తుల్లో ఉన్నాయి. పై అంతస్తులో పురుషులు, క్రింద స్త్రీలు. కొత్తగా కట్టిన ఈ హాస్టల్ శుభ్రంగా శుచిగా ఉంది. అక్కడే వంటలు, టిఫిన్లు వగైరా. రైలు దిగాక మిగతా వారంతా ఢిల్లీ చూడడానికి బయటికెళ్లారు. అరుణకి జ్వరం తగ్గలేదు. రూమ్లో ఒంటరిగా పడుకొని ఉంది. ఆమెకి ఏదో దిగులుగా భయంగా ఉంది. అందరినీ ఎదిరించి ఈ ప్రయాణం పెట్టుకుంది. ఇంత దూరం వచ్చి ఈ కొత్త ఊళ్ళో పరాయి వాళ్ల మధ్యన జబ్బు పడింది. తను ఏం సాధించింది? మానసికమైన శాంతికి బదులు అనారోగ్యం. చుట్టూ వారికి బరువు. అరుణ దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి, తండ్రి, రాజారావు, సుశీల అందరూ జ్ఞాపకం వచ్చారు. ఆఖరికి సుందరమ్మ గారు కూడా ఆత్మీయురాలి వలె తోచింది. తను జ్వరం తగ్గి మళ్ళీ మద్రాసుకు వెళ్ళగలుగుతుందా? సచ్చిదానంద స్వామి పక్క గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నారు.
మధ్య మధ్య 3 గంటలకొకసారి మందు ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు. ఆయన శ్రద్ధ, ఆయన పరిచర్య చూస్తే అరుణకి కళ్ళనీళ్లు తిరిగాయి. ఎందుకు ఏడుస్తున్నావు? జ్వరం నిన్నటి కంటే తగ్గింది. రేపటికి నార్మల్కి రావచ్చు. మీరు చేస్తున్న ఈ సేవకి నేను ఏ ప్రతిఫలం ఇవ్వగలను? అడిగింది అరుణ. ప్రతిఫలం ఆశించి ఎవరూ ఏమీ చెయ్యకూడదు. అప్పుడది సేవ అనిపించుకోదు. నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి తప్ప ప్రతిఫలం ఆశించకూడదు. అది మేము నేర్చుకునే తొలి పాఠం. స్వామీజీ, పూర్వాశ్రమంలో మీ పేరేమిటి? అడిగింది అరుణ. అది తెలుసుకున్నందువల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఉంటే తప్పకుండా చెబుతాను, చిరునవ్వుతో సమాధానం చెప్పారు స్వామీజీ. పక్కన కూర్చుని యాపిల్ ముక్కలు కోసి పసిపిల్లకు తినిపించినట్లు తినిపిస్తున్నారు. స్వామీజీ, మీకు నేను ఏమవుతాను? నా గురించి ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు అడిగింది అరుణ. సాటి మనిషివి అవుతావు, నువ్వు నాలాంటి ప్రాణివే అన్నారాయన. ఆ 2వ రోజుకి అరుణ జ్వరం నార్మల్కి వచ్చింది. చాలా నీరసంగా ఉంది. అందులోనూ భరించరాని చలి. సన్నగా మూలుగుతుంటే స్వామీజీ వేడి టీ తీసుకొచ్చి తాగించారు. స్వామీజీ తన చేత టీ తాగింపజేస్తుంటే అరుణకి తను కూడా సర్వసంగ పరిత్యాగం చేసి ఈ మిషన్లో ఏమైనా చేరిపోదామనిపించింది. ఈ స్వామీజీలాగా అపరిచితులకు సేవ చేస్తూ జీవితం గడిపేస్తే సుఖశాంతులు దొరుకుతాయనిపించింది. స్వామీజీ, నన్ను కూడా మీ మిషన్లో చేర్చుకోండి అడిగింది అరుణ. ఇప్పుడు మటుకు మాలో ఒకదానివి కావా? నవ్వుతూ ప్రశ్నించారు. అలా కాదు, నేను కూడా మీకు మళ్ళీ దీక్ష పుచ్చుకుంటాను. మీ మిషన్లో స్త్రీలకి కూడా అవకాశం ఉందిట. నేను కూడా మీకు మళ్ళీ మానవ సేవలో జీవితం గడుపుతాను. స్వామీజీ బదులు చెప్పలేదు. పసిపిల్లని చూసినట్లు అరుణ వంక చూసి ఆమె తలపై ప్రేమతో నిమిరి టీ కప్పు తీసుకుని వెళ్ళిపోయారు. అరుణకి నిస్త్రాణ మీద నిద్ర పట్టేసింది. సుషుప్తి, మెలకువ కాని నిద్ర. బయట ప్రపంచంలోని శబ్దాలు వినిపిస్తున్నాయి. కళ్ళు తెరిపిన పడటము లేదు. ఏవో చిరపరిచితమైన కంఠాలు. మిసెస్ అరుణ రాజారావు, రేడియో ఆర్టిస్ట్, మై వైఫ్ అరుణ అన్న కంఠం వినిపించింది. అరుణకి ముఖం మీద చన్నీళ్లు చల్లినట్లయింది. ఇది కళ, నిజమా అన్ని కళ్ళు తెరిచింది. గది గుమ్మంలో స్వామీజీ పక్కన చిరపరిచితమైన రాజారావు. మీరు ఎలా వచ్చారు? భయంగా, ఆశ్చర్యంగా ప్రశ్నించింది అరుణ. ఆ రోజు నా రేడియో స్టేషన్లో అతను ఇలానే కోపంగా, విసురుగా ఉన్నాడు. ఈనాడు కూడా ఆ ముఖంలో కోపం, పట్టుదల. మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాను. పద ఇంటికెళ్దాం అన్నాడతను కాస్త తీవ్రంగా. అరుణ అతని పక్కనున్న స్వామీజీ వంక చూసింది. స్వామీజీని రాజారావు దూకుడుగా ఏమన్నా అన్నారా? ఆయన్ని ఇన్సల్ట్ చేశాడా అన్న భావం ఆ కళ్ళల్లో కనిపించింది. నేను వచ్చి అరగంట అయ్యింది. నువ్వు నిద్రపోతున్నావు. స్వామీజీ దగ్గర కూర్చున్నాను ఇందాకటి నుంచి. తన కళ్ళల్లోని భావానికి అతని జవాబు. ఈరోజే నార్మల్కి వచ్చింది. నిన్న కూడా బాగా జ్వరం ఉంది. ప్రయాణం చెయ్యగలదో లేదో సంశయంతో అన్నారు స్వామీజీ. డాక్టర్ని అడుగుతాను. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని తీసుకొస్తాను అంటూ అరుణ పక్క మీద కూర్చున్నాడు రాజారావు. స్వామీజీ బయటకి వెళ్ళిపోయారు. నా దగ్గర నుంచి పారిపోవాలని అనుకున్నావా? అడిగాడు రాజారావు అరుణ ముఖాన్ని 2 చేతుల మధ్యన పట్టుకొని. ఆమె కళ్ళ వంక పరిశీలనగా చూస్తూ. అతని కళ్ళల్లో అనిర్వచనీయమైన జాలి. అతని కళ్ళు తడిగా ఉండటం గమనించింది అరుణ. లేదు, కొన్నాళ్ళు దూరంగా ఉందామనుకున్నాను. మీరు కాస్త దూరంగా కూర్చోండి. ఇది మిషనరీ వారి సంస్థ. పర్వాలేదు, స్వామీజీకి నేనెవరో చెప్పాను. నువ్వు పారిపోయి వచ్చావని కూడా చెప్పాను. అతను నవ్వుతున్నాడు. నేను పారిపోయి రాలేదు. మరి దేనికొచ్చావు? మనశ్శాంతికి. దొరికిందా? అరుణ జవాబు చెప్పలేదు. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పనా అంటూ పసిపిల్లని తల్లి హత్తుకున్నట్లు అరుణ తలని గుండెలకి హత్తుకున్నాడు. పసిపిల్లని తల్లి లాలించినట్లు 2 చేతులతో గుండెలకి దగ్గరగా హత్తుకున్నాడు. అరుణకి చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. 5 నిమిషాలు ఆ గదిలో నిశ్శబ్దం. ఇద్దరికీ ఏమీ మాట్లాడాలని అనిపించలేదు. గుండెలకు హత్తుకున్న అరుణ తలమించి అతను ఎదుటి గోడ వైపు చూస్తున్నాడు. ఆ గోడ మీద ఏమీ లేదు. బాహ్య దృష్టికి ఆ గోడ అతని కంటికి కనిపించలేదు. మసగ్గా ఉంది ఆ గోడ.
అరుణ తల పైకి ఎత్తి, మీరు అవును, ఈరోజు నువ్విలా ఎవ్వరూ లేనట్లు ఒంటరిగా పడి ఉంటే ఈ కొత్త స్థలంలో నిస్సహాయంగా పడి ఉండటం చూసి నాకు చాలా బాధ వేసింది, ఆవేదన కలిగింది. నేనే ఆడదాన్ని అయితే పెద్ద పెట్టున ఏడ్చి ఉండేవాడిని. నేను మగవాడిని, పైకి ఏడవడం కూడా చేతగాని వాడిని. నో, మీరు అనకండి, ఐ కెనాట్ బేర్ ఇట్ అంది అరుణ తన చేత్తో అతని నోరు మూస్తూ. అతను ఆ చేతిని 2 పెదవులతో స్పృశించాడు, పిపాస తీరని పాంధుడిలాగా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఎలా ఈ అడ్రస్ కనుక్కున్నారు? అరుణ అడిగింది సర్దుకొని పక్కకి ఒత్తిగిల్లి కూర్చుంటూ. అరుణ, ఇందాక మగవాడిని కావటం వల్ల పైకి ఏడవలేని నిస్సహాయుడనని వాపోయాను. మరుక్షణంలో మగవాడినన్న గర్వంతో చెబుతున్నాను. ఈ లోకంలో అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. పురుష ప్రయత్నం అంటారే, దాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. మళ్ళీ నవ్వుతున్నాడు. ఎలా తెలిసింది ఇంత కరెక్ట్గా అడ్రస్? ఈసారి మీ చిన్మయ మిషన్ వాళ్ళు నీలాంటి పెళ్ళైన పిల్లల్ని, అందులోనూ నీలాంటి గుడ్ లుకింగ్ డమ్స్ని టూర్లోకి రానివ్వరు. ఒకవేళ ఒప్పుకున్నా భర్త దగ్గర నుంచి అనుమతి పత్రం అడుగుతారోయ్. వేళాకోళం కాదు, నిజంగా అడుగుతున్నాను. మీ నాన్న ఉత్తరం చూసుకొని మీ మిషన్ ఆఫీసులో సెక్రటరీ ఒడిలో వాలిపోయాను. ఆయన మొహం చూడాలి. నువ్వు నాకు చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి వచ్చావని చెప్పాను. దాంతో టకీమని మీ ఢిల్లీ అడ్రస్ ఇచ్చేశాడు. గంటలో ఫ్లైట్ ఉంది. ట్యాక్సీలో తాంబరం చేరుకున్నాను. అబద్ధం చెప్పారా? ప్రాణమాన విత్తమందు అబద్ధం చెప్పవచ్చుట. నేను నా ప్రాణం కోసం అబద్ధం చెప్పాను. అది మటుకు పూర్తి అబద్ధం కూడా కాదు. నువ్వు నా భార్యవి, నాకు చెప్పకుండా పారిపోయి వచ్చావు. పారిపోయి వచ్చానా? ఆ ఒక్క మాటే నేను ఆడిన కళ్ళ. ఇదిగో ఈ ఉత్తరం చదువుకో. నేను చిన్న చిన్న అబద్ధాలు చెబుతా గాని పెద్దవి ఆడనని నువ్వే ఒప్పుకుంటావు అన్నాడతను హుషారుగా. రాజారావు ఇంత హుషారుగా జోవియల్గా ఉండటం ఈ మధ్యకాలంలో లేదు. కోనసీమలో పద్మా పెళ్లిలో ఇలాగే ఉండేవాడు గలగలమంటూ. అరుణ చేతిలో కవర్ని ఇటూ అటూ తిప్పి చూసింది. ఆ కవర్ చించి ఉంది. పైన తన పేరు రాసి ఉంది. ఆ కవర్లో నుంచి ఉత్తరం తీస్తుంటే అరుణ చేతులు వనకటం గమనించింది. ఒక్క క్షణం ఉండు అంటూ రాజారావు లేచాడు మంచం మించి. ఓ 5 నిమిషాల్లో వేడివేడి పాలకప్పుతో మరో చేతిలో బిస్కెట్ల ప్లేటుతోనూ వచ్చాడు. ముందు 2 బిస్కెట్లు తిని పాలు తాగు. పాలు చేదుగా ఉంటాయి, నోరు బాగాలేదు. నా చేతులతో ఇస్తున్నాగా, తాగి చూడు. తీయగా పంచదార వేసినట్లు ఉంటాయి. పక్కన కూర్చొని అరుణని తన మీదకు వాలేటట్లు కూర్చోబెట్టుకొని చెయ్యి వీపు మించి పోనిచ్చి పాలకప్పు నోటికి అందించాడు. అరుణ నెమ్మదిగా పాలు తాగింది. 2 బిస్కెట్లు కూడా తింది. ఇప్పుడు చూడు, కాస్త శక్తి వస్తుంది. ఈలోగా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడి వస్తాను. నువ్వు ఉత్తరం చదువుకో. మీరు చదివారా? రాసిన వాళ్ళు పర్మిషన్ ఇచ్చాకనే చదివాను అన్నాడతను. అరుణ ఉత్తరం విప్పింది. ఎవరు రాశారో ఈ దస్తూరి తనకి పరిచితమైంది కాదు. ఎవరో కొత్తవారిది. ఎవరో కుతూహలం ఆపుకోలేక వెనక్కి తిప్పింది. 2 కాగితాలున్నాయి. 2వ కాగితం వెనకన క్రింద సంతకం, తన అత్తగారిది ఆ సంతకం. ఆవిడ ఇంత పెద్ద ఉత్తరం రాశారా? ఎందుకు రాశారు? ఏం సంగతులు రాశారు? అరుణ పడుకుని చదవటం ఆరంభించింది. చిరంజీవి అరుణకి. ఈ ఉత్తరం రాయడానికి నేను చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. సుమారు 13 నెలల పాటు నాలో నేను మదనపడి ఈనాడు రాస్తున్నాను. అసలు ఈ ఉత్తరం రాయవలసిన అవసరం ఏర్పడుతుందని కూడా నేను అనుకోలేదు. కానీ రాజా మాటలని బట్టి మీ ఇద్దరి మధ్యనున్న ఆ అనుమానం తీరిస్తే తప్ప మీరు సుఖపడరు, మీరు దగ్గరకు రారు అన్న విషయం స్పష్టమయ్యింది. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత లేదని, మీరు పైకి భార్యాభర్తలుగా వ్యవహరిస్తున్నా ఒకరికొకరు సన్నిహితులు కాలేదని నాకు ఆనాడే మీరు రాజమండ్రిలో గడపటానికి వచ్చిన 3 రోజుల్లోనే అనుమానం వచ్చింది. నా అనుమానం నిజమని కూడా తేల్చుకున్నాను. అయితే ఆ స్పర్ధ తాత్కాలికమని, కాలక్రమేణా మీరిద్దరూ ఒకటవుతారని అనుకున్నాను. నువ్వు మద్రాసులోనే ఉండిపోతానని అన్నప్పుడు నా ఆశలు అడియాసలైనాయి. నా జీవితం, నా ఈ 25 ఏళ్ల ఒంటరి జీవితం వ్యర్థమని అనిపించింది. ఎందుకంటే నా జీవితం కంటే, నా ప్రాణం కంటే నా కొడుకు రాజా నాకు ముఖ్యం. వాడి కోసం నేను నా భర్తని వదులుకున్నాను. వాడు పెరిగి పెద్దవాడై
వాడికి భార్య వచ్చి పిల్లలు కలుగుతారని నేను ఆశలు పెంచుకున్నాను. నా ఆశలన్నీ నేలపాలైనాయి. మీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఎందుకు అన్న కారణం నాకు మొన్నటిదాకా స్పష్టంగా తెలియలేదు. మొదట్లో నీ మొండితనం అనుకున్నాను, నీలోని అహంకారం అనుకున్నాను. నీ ప్రవర్తనలో నాకు ఆ రెండూ కనిపించలేదు. ఆ 3 రోజుల్లో అయినా ఉద్యోగం మానని నీ మొండి పట్టుదల, ఇది విడదీయరాని చిక్కులాగా కనిపించింది. మొన్న నా జ్వరంలో మీ నాన్న దగ్గర నుంచి ఉత్తరం రావడానికి కొన్ని క్షణాల ముందు చెప్పాడు. రాజు ఫోటోలు ఎవరు పంపారు అన్న సమస్య మీ ఇద్దరి మధ్యన పెద్ద అగాధమై నిల్చుందని, ఆ ఫోటోలు నా కొడుకు పంపి ఉంటాడని నీ అనుమానం. వాడు పంపలేదు. వాడు అటువంటి నీచమైన పని ఎప్పుడూ చెయ్యలేడు. నీకు రాజు స్వభావం పూర్తిగా తెలియదనుకుంటాను. వాడి స్వభావం గ్రహించుకున్న వాళ్ళెవ్వరూ రాజు ఈ పని చేశాడంటే నమ్మరు. అరుణ చదవలేక ఒక్క క్షణం ఆగింది. భాస్కర్, పద్మ, తన తండ్రి అందరూ జ్ఞాపకం వస్తున్నారు. వాళ్ళకి రాజారావు మీద పరిపూర్ణమైన విశ్వాసం. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు రాజారావు ఆ ఫోటోలు పంపి ఉండడని. మళ్ళీ చదవడం ఆరంభించింది. ఆ ఫోటోలు ఎవరు పంపారన్న మిస్టరీ మీరు ఎవరు కనుక్కోలేకపోయారు. అందరూ నా కొడుకు పంపాడని అనుకొని ఉంటారు. అరుణ ఆగింది. అందరూ కాదు, నేనొక్కదాన్నే అలా అనుకున్నాను. మిగతా ఎవరూ అనుకోలేదు. మళ్ళీ చదవటం మొదలుపెట్టింది. ఆ ఫోటోలు నేను పంపాను. అరుణ, మీ కోపతాపాలు, మీ దురాభిమానాలు మర్చిపోయి నిదానంగా ఆలోచిస్తే ఆ విషయం మీకు బోధపడి ఉండేది. కానీ మీరంతా ఉద్రేకంతో ఒకరినొకరు దోషులని బ్లేమ్ చేసుకున్నారే తప్ప ఈ ఫోటోలు పంపినందువల్ల ఎవరికి ఏం లాభం అన్నది ఆలోచించలేకపోయారు. అరుణ, ఆ ఫోటోలు నేను పంపాను. నాకు, నా కొడుక్కి, మా ఇద్దరికే సుందరమ్మ గారి అడ్రస్ తెలుసు. నా కొడుకు పంపనప్పుడు నేను పంపి ఉండాలి. ఈ విషయం మీకెవరికి తట్టనందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు పంపాను అన్నది నీకు ఎలా చెప్పను? ఎలా చెబితే అర్థమవుతుంది? 25 ఏళ్లుగా నాలో అణిచిపెట్టుకున్న కోపం, ప్రతీకారం ఇవన్నీ ఆ క్షణాన ఆ ఫోటోలు పంపమని తొందర చేశాయి. ఇంచుమించు ఒళ్ళు తెలియని స్థితిలోనే, మొమెంటరీ వీక్నెస్లో నేను ఆ ఫోటోలు పంపాను. పంపిన మరుక్షణం నుంచి ఈ ఉత్తరం రాసే క్షణం దాకా ఈ 13 నెలలు నేను చిత్తక్షోభ అనుభవించాను. నన్ను నేను నిందించుకొని బాధపడ్డాను. ఎందుకు పంపాను? క్షణిక బలహీనతతో అటువంటి పాడు పని ఎందుకు చేశాను అని నన్ను క్షణక్షణం హింసించుకుంటూనే ఉన్నాను. నేను నా జీవితంలో సిగ్గుపడవలసిన పని ఏ ఒక్కటి చెయ్యలేదు. నా భర్త నన్ను వదిలేసినా, అత్తగారు చెడు మాటలన్నా, కొడుకుని నా నుంచి వేరు చెయ్యాలని చూసిన, చుట్టూ ప్రక్క వాళ్ళు నా ఒంటరి బ్రతుకుని గురించి ఊహాగానాలు చేసినా నేను సిగ్గుపడలేదు. ఎందుకంటే ఏనాడు నేను నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యలేదు. కానీ క్షణికమైన బలహీనతతో, పట్టరాని కోపంతో ఆనాడు ఫోటోలు పంపాను. ఆ పంపిన ఫోటోలు వెనక్కి తీసుకురాగలిగిన శక్తి గనక నాలో ఉండి ఉంటే ఇంత చిత్తక్షోభకి గురి అయి ఉండేదాన్ని కాదు. ఈ పని నేను ఎందుకు చేశాను, నేను సిగ్గుపడే పని ఎందుకు చేశాను అన్న ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. నీకంటే వయసులో రెట్టింపు పెద్దదాన్ని అయినా నా తప్పిదాన్ని నీ ముందు ఒప్పుకుంటున్నాను. ఈ తప్పు నేనెందుకు చేశాను? ఒక్క కూతురు, గొప్పింటి సంబంధం అని మహారాణిలా బతుకుతామని మా నాన్న 30 ఏళ్ల క్రితం 10,000 కట్నంతో ఈ సుందరమ్మ గారి కోడలిని చేశాడు నన్ను. నేను ఆ ఇంట్లో కోడలు స్థానంలో వెళ్ళాను గాని ఆ స్థానం నేను ఏనాడు అనుభవించలేదు. నన్ను బానిస కంటే హీనంగా, పురుగు కంటే తక్కువగా చూసింది మా అత్తగారు. నా భర్తకి నోరు లేదు. సంపాదించి భార్యని పోషించే స్తోమత లేదు. పిల్లలు కలిగాక స్త్రీల కష్టాలు గట్టెక్కుతాయంటారు. పిల్లవాడు కలిగాక నా స్థితి మరీ హీనమయ్యింది. తండ్రి ప్రాణం మీదకి వస్తే పిల్లవాడిని లాక్కొని నన్ను ఒక్కదాన్ని పంపింది మా అత్తగారు. పిల్లవాడు నా మీద బెంగతో, కొన ఊపిరితో ఉండగా నాకు తెచ్చి అప్పచెప్పారు. కొన్నాళ్ళు ఆయన మా ఊళ్ళోనే నాతోనే ఉన్నారు. ఆ 4 నెలల పాటు మటికే నేను సుఖం అన్నది అనుభవించాను. ఆ తరువాత నా భర్తకి 2వ పెళ్లి చేశారు మా అత్తగారు. అందుకు నేను పేచీ పెట్టలేదు. కానీ నా పిల్లవాడిని కూడా లాక్కో చూశారు. అప్పుడు మటుకు నేను రాయికి, రప్పకి అందరికీ మొక్కాను. పిల్లవాడిని తీసుకువెళతానని మాట ఇచ్చారు మా ఆయన మధ్యవర్తుల ద్వారా. పాములు
పగబడతాయంటారు. ఆ విషయం నాకు సరిగా తెలియదు గాని మనుషులు పగబట్టడం మటుకు ఎరుగుదును. మా అత్తగారు నా కొడుకుని నా నుంచి వేరు చెయ్యాలని, నన్ను అధోగతి పాలు చెయ్యాలని చాలా ప్రయత్నించి విఫలమైంది. తను పెట్టిన నగలు వెనక్కి ఇమ్మని కొన్నాళ్ళు రాయబారాలు. నేను ఇవ్వలేదు, మొండికేశాను. ఒక ఏడాది మా రాజుని మంచి మాట ఆడి తన దగ్గర పెట్టుకొని చదివించాలని ప్రయత్నించింది. వాడు నవ్వటం మర్చిపోయాడు. ఉన్న తెలివి నశించిపోయి పరీక్ష పోగొట్టుకుని చిక్కిపోయి వెనక్కి వచ్చాడు. నేను వాళ్ళ ఆస్తిని కోరలేదు. ఐశ్వర్యంలో నా కొడుక్కు భాగం అడగలేదు. దూరాన ఎక్కడో నా కొడుకుని పెట్టుకు చదివించుకుని ప్రయోజకుడిని చేశాను. మా జీవితాలు కుదుట పడుతున్న సమయంలో ఎవరి ప్రమేయం లేకుండా నువ్వు మా జీవితాల్లో ప్రవేశించావు. నా కొడుకు నిన్ను ఆ పెళ్లి పందిట్లోనే ప్రథమ వీక్షణంలోనే ప్రేమించాడు. కానీ నువ్వు అప్పటికే నా సవతి బిడ్డకు కాబోయే భార్యవి. ఆ రాత్రి నిన్ను స్టేషన్లో రైలెక్కించి వాడు ఇంటికొచ్చి నీ గురించి ఆగకుండా చెప్పుకొచ్చాడు. వాడి మాటల్లోనే ఆశ, ఉత్సాహం, నైరాస్యం నేను అన్నీ అర్థం చేసుకోగలిగాను. నా భర్తని లాక్కుంది మా అత్తగారు. నా కొడుకు ఇష్టపడుతున్న కన్యని కూడా తాను ముందే దారాదత్తం చేసుకుంది. నా హృదయం భగ్గుమంది. చేతగాని కోపంతో నా ఒళ్ళు దహించుకుపోయింది. పెళ్లి ఫోటోలు డెవలప్ చేయించి ఆ తొందరలన్నీ ఇక్కడికి తెచ్చారు. పద్మ ఇక్కడ నా దగ్గరుండి చదువుకుంది. ఆ ఫోటోలన్నీ నేను చూశాక వాళ్ళ ఊరు పంపమన్నారు. ఆ తొందరలో మీ ఇద్దరి ఫోటోలు నా కళ్ళని ఆకర్షించాయి. ఇంత సరదాగా, ఇంత ఆనందంగా వసంతం చల్లుకుంటున్న ఈ జంటను విడదీసే హక్కు ఎవరికీ లేదు. సుందరమ్మ గారు ఈ ఫోటోలు చూడాలి. అవి చూసినప్పుడు ఆమె హృదయం ఎలా భగ్గుమంటుందో. ఆ 2 ఫోటోలు రహస్యంగా తీసి ఆమె అడ్రస్కి పంపాను. ఫోటోలు పోస్టు చేసిన మరుక్షణంలో నేనెంత నీచమైన కార్యం చేశానో అర్థమయ్యింది. నా కసిలో, నా కోపంలో అమాయకురాలైన ఒక కన్య జీవితం గురించి, ఆ పిల్ల భవిష్యత్తు గురించి మర్చిపోయాను. ఆ తరువాత జరిగిన సంఘటనలన్నీ నేను ఒక ప్రేక్షకురాలిగా చూస్తూ ఉండిపోయాను. పరిస్థితులు నా చెయ్యి దాటిపోయి రకరకాల మార్గాలు పరిగెత్తినాయి. ఈ ఫోటోలు పంపిన వ్యక్తిని, నేరస్తురాలిని నేను అన్నది తెలుసుకున్నాకనైనా నీకు నా కొడుకు మీద కోపం పోతుందని తలుస్తున్నాను. మీరిద్దరూ నా దగ్గరకు రానక్కర్లేదు. ఎక్కడైనా సుఖంగా ఉండాలి. అదే నాకు కావలసింది. శాంతమ్మ. అరుణకి బుర్ర గిర్రున తిరిగినట్లయింది. ఎక్కడ శాంతమ్మ గారు, ఎక్కడ ఫోటోలు? ఆ రోజు మహాబలిపురంలో రాజారావు సముద్ర గర్భంలో ఏమున్నదో ఎవరికీ తెలియదు. ఈ సాగర గర్భంలో పల్లవ రాజధాని పూడుకుపోయిందట అన్నప్పుడు తను నమ్మలేదు. మానవ హృదయం లోతులు తెలుసుకోలేని తను సముద్ర గర్భంలోకి ఊహలోనైనా వెళ్ళి చూడగలదా? మావాడు అరగంటలో వస్తున్నాడు. వాడు ఓకే చేస్తే ఈవినింగ్ ఫ్లైట్లో వెళ్ళిపోదాం. నేను మీ వెంట రావాలా? అడిగింది అరుణ నీరసంగా నవ్వుతూ. అక్కర్లేదు. నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాను. నువ్వు రానక్కర్లేదు. ఉత్తరం చదివారా? చదివాను. ఇలాంటిదేదో ఉండి ఉంటుందని నాకు ఈ మధ్యనే కాస్త అనుమానం వచ్చింది. ఎందుకని? కాకినాడలో ఒంటరిగా పడుకున్నప్పుడు ఆలోచనలన్నీ నీ మీద నుంచి మరల్చుకోవడానికి డిటెక్టివ్ల ప్రాబబుల్ పేర్లు కాగితాల మీద రాసుకున్నాను. అన్ని పేర్లు కొట్టేయగా మీరే ఎందుకు అడగలేదు? ఆవిడంతట ఆవిడ చెబుతుందని ఎదురు చూశాను. కానీ మధ్యలో నువ్విలా పారిపోయి హడావిడి పెడతావని అనిపించలేదు. ఇప్పుడు కూడా మీ అమ్మగారు చెప్పి ఉండకపోతే ఇక భరించలేక సూటిగా అడిగేసేవాడిని. నిన్ను మటుకు పోగొట్టుకునేవాడిని కాదు. అది మటుకు మర్చిపోకు. నేను ఇవాళే మీతో రావాలా? ఏం? ఇంత దూరం వచ్చాను. ఢిల్లీ చూడలేదు. కనీసం ఆగ్రా అన్న. ఆగ్రాకి నేను స్టూడెంట్ డేస్లో వెళ్ళాను. నాకు తాజ్మహల్ చూస్తే మా ఎంజీఎం వాళ్ళిల్లు జ్ఞాపకం వచ్చింది. నిశ్శబ్దంగా బావురుమని ఉంది. అది మీ మూడ్ని బట్టి ఉంటుంది. వెన్నెల రోజున చాలా బాగుంటుందిట. ఇంతమందిని పిచ్చివాళ్ళని చేసి ఆ తాజ్ సౌందర్యం. ఈసారి నీ కంపెనీతో వెన్నెల రోజున వెళ్ళి నా అభిప్రాయం తప్పని ఒప్పుకుంటాను. సరేనా? పక్కన కూర్చున్నాడు రాజారావు. మనం ఈరోజే వెళ్ళాలా? అవును అవును. మీ నాన్నగారు రాసిన ఉత్తరం నాకు 4వ రోజున కానీ అందలేదు. మద్రాస్ వచ్చి కూడా ఆయన్ని చూసే టైం లేక ఇక్కడికి వచ్చేశాను. ఆయన ఆదుర్ద పడుతుంటారు. చాలా సున్నితంగా నిర్ణయం, బాధ్యత ఈ 2 నీకే వదులుతున్నాను అంటూ చివాట్లు వేశారు.
కాబట్టి నా బాధ్యతని, నా నిర్ణయాన్ని సదరు మామగారికి చెప్పాలి. ఏమని చెబుతారు? మీ అమ్మాయి ఉద్యోగం మానేసి నా వెంట వస్తున్నది. మీరు చెయ్యలేని పని నేను చేశాను, వెనక్కి తీసుకొచ్చాను చూడండి అని సంతోషించారు. కానీ మీరెందుకు నాతో రూడ్గా, కోపంగా ఉండేవారు? ఫ్రెండ్లీగా ఉంటానని. మై డియర్, నువ్వు ఆ రోజున వుడ్లాండ్స్లో డీలైలాగాక నన్ను ఎండైజ్ చేయడానికి ప్రయత్నించావు. చీచి, మీకు సిగ్గులేదా అలా అంటానికి? నిజంగానే ఆ రోజు వెయిటర్ రాకపోతే నా నిర్ణయాలు, నా పట్టుదలలు గాలికి ఎగిరిపోయేవి. అరుణ, నువ్వు నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు, చెప్పకుండా పారిపోకూడదు. నేను వెళతానని ఎప్పుడూ అనలేదు. మీరే మీ మొండి అనుమానాలతో. అనుమానం నీకా నాకా? నేను మర్చిపోయాను. లేనిపోనివి ఊహించుకొని మీరే నన్ను టార్చర్ చేశారు. మీ మగవాళ్ళు అందరూ ఇంతే. మీకు మీ మీద విశ్వాసం లేదు, ఎదుటి వాళ్ళ మీద విశ్వాసం లేదు. నీకు ఉందా? ఉంది కాబట్టి నన్ను తీసుకెళ్ళండి అని అనేకసార్లు చెప్పాను. నా ఆత్మగౌరవం అదే. ఆ మాటే నాకు నచ్చదు. ఇతరులని బాధించే ఆత్మగౌరవం ఆరోగ్యకరం కాదు. వాళ్ళ వాదన తెగకుండానే రాజారావు ఫ్రెండ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు. అరుణని చెక్ చేసి ప్లేన్లో తీసుకువెళ్ళవచ్చునని సలహా ఇచ్చాడు. నేను 1500 కట్టాను, అవి వృధా అయిపోతాయి. స్వామీజీకి చెప్పాను, ఎవరన్నా పూర్ లేడీ ఉంటే నీ టికెట్తో ఆవిడని తీసుకెళ్ళమని. ఆయన చాలా సంతోషించారు. నీకు అభ్యంతరం లేదని రాసిస్తానని చెప్పాను అన్నాడు రాజారావు. అరుణకి గర్వంగా కూడా ఉంది. అంత దూరం నుంచి తన భర్త వచ్చాడు, హుందాగా ప్రవర్తించాడు. టిక్కెట్ డబ్బు సద్వినియోగం చేయమన్నాడు. వీధిలో ట్యాక్సీ ఆగితే ఎవరా అని తొంగి చూసిన సావిత్రమ్మ గారు నోరు తెరుచుకొని నిల్చుండిపోయింది. సుందరమ్మ గారు అంత పెద్ద కారు వేసుకొచ్చినప్పుడు కూడా ఆమెకి ఇంతటి ఆశ్చర్యం కలగలేదు. ఏమండోయ్, అరుణ అల్లుడు వచ్చారు, అమ్మాయిని తీసుకొచ్చేశాడు అంటూ గబగబా కేకలు పెడుతూ అరుణ చెయ్యి పుచ్చుకొని లోపలికి తీసుకెచ్చింది. మరునాడు ఉదయం వేళ ఆవిడ అరుణ నిద్రపోతుందేమోనని గదిలోకి తొంగి చూసింది. రాజారావు అరుణ పొడవాటి వెంట్రుకలు చిక్కు తీస్తూ మధ్య మధ్య తన మెడకి చుట్టుకొని ఆడుకుంటూ కబుర్లు చెబుతున్నాడు. సావిత్రమ్మ గారు తలుపులు దగ్గరగా వేస్తూ అటువైపుగా వచ్చిన రామకృష్ణయ్య గారితో, నిన్నటిదాకా నాకు ఉద్యోగం తప్ప మొగుడు వద్దని మొండికేసింది, ఈరోజు అతని ఒడిలో పడుకొని తల చిక్కు తీయించుకుంటున్నది. దాని గుణం మారకమునిపే ఇద్దరిని కాకినాడ పంపేయండి అంది సీరియస్గా. అరుణ ఆ మాటలకి నవ్వుకుంది. ఆగు, ఆ గులాబీలని ఏరుకుంటాను అని పల్చబడిన అరుణ చెక్కిళ్ళని ప్రేమగా నిమిరాడు రాజారావు. గమ్యం చేరుకున్న నావల తృప్తిగా కళ్ళు మూసుకుంది అరుణ. రాజారావు అరుణ కనురెప్పల వంక చూస్తూ కూర్చున్నాడు. పట్టుదల, కోపం, ప్రేమ, అభిమానం ఈ అన్నిటి కలయికే ఈ అరుణ. తన జీవితాన్ని పైకి కనబడని బంధాలతో చుట్టివేస్తున్నది. ఫ్యానుగాలికి పొడుగాటి వెంట్రుకలు అల్లాడుతున్నాయి. అతని ఒడిలో ఉన్న ఆ పొడువాటి తలకట్టు చేతికి చుట్టుకుంటున్నాయి. అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏ ఆలోచనలు, అసంతృప్తులు లేవు. అరుణ కళ్ళు తెరిచి నవ్వింది. అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, నీ కళ్ళలోని ఆ నవ్వుని నేను ఖైదు చేసేశాను. ఇదిగో నీ కోసం ప్రత్యేకంగా దాచి ఉంచాను ఇన్నాళ్ళు అన్నాడు రాజారావు. ఏమిటది? నువ్వు కాకినాడ వచ్చి ఉంటే నా బ్యాచిలర్ క్వార్టర్స్కి వచ్చి ఉన్నట్లయితే చూసి ఉండేదానివి. చెప్పరా? చూపించండి. అరుణ తల క్రింద నుంచి కవరు తీసి ఇచ్చాడు రాజారావు. అందులోని 2 ఫోటోలని రెప్పవాల్చకుండా చూస్తున్నది. అరుణ ఎడం బుగ్గ మీద ఉన్న పుట్టుమచ్చను చూపుడు వేలితో ట్రేస్ చేసినట్లు చూస్తున్నాడు. ఈ పుట్టుమచ్చ ఫాల్స్ అనుకున్నాను. మీ గ్రాండ్ మదర్ మొదటిసారి వాళ్ళింటికెళ్ళినప్పుడు వేళ్లతో తడిమి మరీ చూశారు అంది అరుణ. ఆవిడ లోకాన్నంతా అనుమానంతో చూస్తుంది. అరుణ, ఈ పుట్టుమచ్చని ఇలా వేళ్లతో స్పృశించాలని ఎన్ని కోట్లసార్లు కోరిక కలిగిందో నీకు తెలుసా? ఎవరూ వద్దు అనలేదే. పెళ్లి చేసుకుని కూడా మీరే దూరంగా ఉన్నారు. అరుణ కంఠంలో జీర. ఏయ్ డియర్, నీ కంఠంలో ఆ జీర ఉండకూడదు. ఆ ఫోటోల్లో మనం నిజంగానే సంతోషంగా ఉన్నాం. నీ కళ్ళల్లో అల్లరి, నా కళ్ళల్లో కోరిక. ఒకరినొకరం అలా చూసుకుంటుంటే మా ఎంజీఎం భరించలేకపోయిందంటే ఆశ్చర్యం లేదు. అసలు విషయం చెప్పకుండా ఈ ఫోటోలు కొత్తవారికిస్తే ఏమనుకుంటారు? వేషం నా నోటితో చెప్పించాలనా?
నేను ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నువ్వంటే ప్రేమ అని ఇష్టం అని చెప్పాను. నువ్వు ఒక్కసారి కూడా ఆగిపోయాడు అతను. అరుణ వంగి అతని కళ్ళల్లోకి చూసింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి తలని గుండెల మీదకి లాక్కుంది. ఇలా మిమ్మల్ని ఆగిపోయింది అరుణ. అతను నవ్వుతున్నాడు అనుకుంది అరుణ. అది నవ్వు కాదు, అతను మనిషంతా కంపిస్తున్నాడు. అరుణ, నిన్ను పూర్తిగా పోగొట్టుకున్నాననే అనుకున్నాను. ఢిల్లీలో అలా నీరసంగా పక్క మీద పడుకొని ఉన్నప్పుడు ఒక్క క్షణం పాటు నువ్వు ఏమైపోయావో అన్న భయం. ఆ దృశ్యం తలుచుకున్నప్పుడల్లా నాకు ఎంత భయంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. గట్టిగా హత్తుకున్నాడు తన ముఖాన్ని అరుణ గుండెలకి. అరుణ అతనిని పసివాడిని లాలించినట్లు, భయపడిన చిన్న పల్లవాడిని భయం లేదని తల్లి బుజ్జగిస్తున్నట్లు అతని వీపంతా రాస్తున్నది. ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్న ఆ ఫోటోలోని జంటని చూసి మీ అమ్మగారు మీ సంతోషం కోసం ఆ చిన్న పొరపాటు చేశారు. ఇప్పుడైనా అర్థం అవుతోందా మీకు స్త్రీ ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో? ఆమెకి మీ సంతోషం మీ సుఖం ఈ రెండే ముఖ్యం. అందుకనే ఆ క్షణంలో నా గురించి మర్చిపోయారు, నా భవిష్యత్తు మర్చిపోయారని, ఒక ఆడపిల్ల జీవితాన్ని ధ్వంసం చేయడానికి వెనుకాడలేదని. మీకు మీ అమ్మగారి మీద కోపంగా ఉంది కదూ? నీకు ఎలా తెలుసు? ఎలా గ్రహించావు? చెప్పండి, ఎలా గ్రహించగలిగాను? అడిగింది అరుణ అతని చెవులకి రహస్యం చెబుతున్నట్లు అతి నెమ్మదిగా అడుగుతూ. నా హృదయం నీది కనుక, మన ఇద్దరి మధ్యను భేదం లేదు కనుక అన్నాడతను. మీ అమ్మగారి మీద కోపంగా ఉందా? అడిగింది మళ్ళీ అరుణ. అతను మాట్లాడలేదు. ఆమె చేసిన పనిని మీరు సమర్థించుకోకపోయినా ఆవిడ తల్లిగా మీ క్షేమం కోసం మీ కొరకు ఆ పని చేసింది. ఆ తల్లి హృదయాన్ని అర్థం చేసుకోండి. అమ్మ గురించి ఎందుకంత ప్లీట్ చేస్తున్నావు? చెప్పనా? చెప్పు. ప్రేమించి చేసుకున్న వివాహం కంటే తనని ప్రేమించే వ్యక్తిని పెళ్లాడితే ఆ జీవితం సుఖంగానూ సంతోషంగానూ ఉంటుందని నాకు పద్మచేత కబురు చేశారు. అతను అరుణ ఎడం చెవిని తన నాలికతో గిలిగింతలు పెడుతున్నాడు. మీరు అల్లరి చెయ్యకండి అదిలిస్తున్నది అరుణ. అమ్మ కబురు చెయ్యకపోతే నువ్వు పెళ్ళికి ఒప్పుకునేదానివి కావా? అదేం కాదు. ఆ రోజు రాజమండ్రి స్టేషన్లో మీరు చెప్పారు, జ్ఞాపకం ఉందా? అసమర్థుడైన మగవాడిని చేసుకునే కంటే కోరిని చేసుకోవడం మంచిదని, మీకు పరిచితమైన స్త్రీ అన్నదని. ఆ మాటలు నన్ను చాలాసార్లు కలవరపెట్టాయి. ఎందుకని? అతను లేచి సర్దుకు కూర్చొని అరుణ కనుబొమ్మల్ని చూపుడు వేలితో ట్రేస్ చేస్తున్నాడు. ఈ అరుణ దేహంలో ప్రతి భాగము తననెందుకింత వ్యామోహపరుస్తుంది? అరుణని స్పృశించాలన్న ఈ కోరిక, ఈ తీవ్రమైన కాంక్ష తనకి చల్లారదా? నాకు మొదటి నుంచి మనసులో ఏదో సందేహం. మీ తమ్ముడి పట్ల నాకు జాలి తప్ప మరో భావం లేదనుకుంటా. అదే మీ ఆడవాళ్లతో చిక్కు. మీరు ఉద్రేకాల్లో పడి ఆలోచించటం మర్చిపోతుంటారు. జాలిని ప్రేమ అనుకుంటారు, ప్రేమని హేట్రెడ్గా భావిస్తారు. అవునా? నీకు నా మీద మొదటి నుంచి ప్రేమ ఉందని నాకు క్లియర్గా తెలుసు. అదిగో మళ్ళీ అహంకారం. అమ్మమ్మ గారి పోలిక. అక్షరాల అహంకారం కాదు, నా మనసు నాకు మొదటి నుంచి స్పష్టంగా తెలుసు. ఎటొచ్చి నువ్వు జాలిని ప్రేమ అనుకొని ఆ యూజ్లెస్ ఫెలోని నీ హృదయాన్ని ఇచ్చావని అనుకున్నాను. డియర్, ప్రేమంటే నీకు తెలుసా? మీరు చెబుతారా? అది మాటల్లో చెప్పలేనిది, మనసుని తీవ్రంగా బాధించేది, ప్రతి క్షణం హృదయాన్ని కదిలింపజేసేది. దేహము, ప్రాణము, ఆలోచన, ఊపిరి అన్నీ మరో ప్రాణి కోసం ప్రతి క్షణం పరితపించేది. అది ప్రేమంటే. మనిషిని నిలువనివ్వక పిచ్చివాణ్ణి చేసేది. అది నీకు తెలుసా? అంటూ అరుణని రెండు చేతుల్లోనూ గట్టిగా బంధించాడు. జన్మలకు ఆమెని తన బాహుల్లోనే బందీని చేస్తున్నట్లు అరుణకి అక్కడే అలానే ఉండిపోవాలని అనిపించింది. ఆ ఫోటోలు మీరు ఎప్పుడు తెచ్చారు? అడిగింది. తమాషా ఏమిటంటే మన మధ్య ఇంత దుమారం లేపిన ఆ ఫోటోలని నేను కళ్ళతో చూడలేదు. మీ గ్రాండ్ మదర్ చూపించలేదా? తిట్లతో దులిపేసింది గాని ఆ ఫోటోలు ఇవ్వలేదు. చూపించమని అడగటానికి నాకు నామోషి. నీ ఉత్తరం బట్టి ఆవిడ మాటలు బట్టి ఊహించుకుని పద్మ దగ్గర నుంచి నెగిటివ్స్ తెప్పించి కాపీలు తీయించాను. మీ దగ్గర ఇంకా ఉన్నాయా? ఓఎస్, నా టేబుల్ మీద ఎన్లార్జ్ చేసిన స్టాండ్ ఉంది. అందులో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కదలకుండా పట్టుకొని రెండు చెంపలకి బుక్క రాస్తున్నాడు.
మీ అమ్మగారు ఆ ఫోటోలు పంపకపోతే ఒక్కసారి ఒళ్ళంతా భయంతో జలధరించినట్లు అయ్యింది అరుణకి. ఎలాగో అలా పెళ్ళి ఆపేవాడిని, నిన్ను పీటల మించి ఎత్తుకొచ్చేవాడిని, వాళ్ళకి దక్కనిచ్చేవాడిని కాదు. ఎంత చెప్పినా మీలో మీ గ్రాండ్ మదర్ లాగా పట్టుదల, అనుకున్నది సాధించే మొండితనము ఉన్నాయి. కాదనను, కానీ ఆవిడలాగా ఎదుటివారిని బానిసల్లాగా చూడను. మనిషిని మనిషిగా చూడగలిగినప్పుడు మన జీవితాల్లో ఇన్ని బాధలు ఉండవు. మా గ్రాండ్ మదర్ మీద నాకు కోపం రావటం లేదు, జాలి కలుగుతూ ఉంది. ప్రేమ, అభిమానం ఇవి బలవంతాన లాక్కునేటటువంటి వస్తువులు కావు. ఈ రెండు అందరికీ లభించవు, ఏ మనలాంటి అదృష్టవంతులకో తప్ప అన్నాడు రాజారావు అరుణ తలని తన హృదయానికి దగ్గరగా హత్తుకుంటూ. ఆ పరిష్వంగంలో, ఆ మాటలలో అరుణకి పరిపూర్ణమైన తృప్తి, శాంతి గోచరించింది. సమాప్తం. ఆ ఫోటోల టాపిక్ 1కి 10 సార్లు చెప్పి స్టోరీని డ్రాగ్ చేసినట్లు అనిపించింది. ఇక రాజారావు గారి తల్లి శాంతమ్మ గారు స్ట్రాంగ్ లేడీ. 30 సంవత్సరాలు ఒంటరిగా ఉండడం అనేది చాలా కఠోర తపస్సు. ఇక విలన్ ఆఫ్ ద స్టోరీ సుందరమ్మ గారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళకి దూరంగా ఉండాలి. మెయిన్ క్యారెక్టర్ అరుణ గురించి తన స్వభావం చాలా బాగా అనిపించింది. ఆ రోజుల్లోనే తన ఇష్టాలని అంత గట్టిగా చెప్పిందంటే చాలా ధైర్యవంతురాలు, వ్యక్తిత్వం గల మనిషి. మీకు ఈ నవల ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మంచి నవలలు చదవటానికి సజెషన్స్ ఇవ్వగలరు. మరో మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.